హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు ఫ్రాక్ అయితే కట్ చేశాను. దాన్ని స్టిచ్చింగ్ అయితే ఈరోజు చూపిస్తున్నాను. ఇది బోట్ నెక్. ఇదైతే పేపర్ స్ట్రిప్తో ఇలాగా కట్ చేసి నేను పేపర్ స్ట్రిప్ క్లాత్కి అయితే ఐరన్ చేసేసుకున్నాను. ముందైతే ఇది ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను నేను మీకు. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచు ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. దీనిపైన ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. రెండు అయితే మనం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ పీస్ని అయితే దీనికి స్టిక్ అయితే పేపర్ స్టిక్ అయితే అటాచ్ చేసేసాము. ఇలా అయితే ఫోల్డ్ చేసుకొని ఈ సెంటర్కి ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇలాగ ఈ 1/2 ఇంచ్ ఎందుకు ఉంచామంటే మనం నెక్ సాగకుండా ఉండడం కోసం. ఇది లేదు అంటే క్రాస్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎలా మనకి తీసిన మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా రాదు. అందుకోసం ఈ 1/2 ఇంచ్ అయితే ఉంచుకున్నాం. కరెక్ట్గా మనకి నెక్ షేప్ ఎలా అయితే కట్ చేసుకున్నాం అలా వచ్చేస్తుంది. ఈ మధ్యలో ఒక టక్స్ ఇచ్చుకున్నాం కదా, దీనికి కూడా అలానే ఇచ్చుకోవాలి. కొన్ని ఒక లైన్ అయితే మార్కింగ్ సెంటర్కి చేసుకోవాలి. ఇలా దీనికి కూడా అలానే చేసుకోవాలి. ఇలా చేసుకొని దీన్ని పక్కన పెట్టేద్దాం. బాడీ పార్ట్గా లైనింగ్ అయితే జాయింట్ చేసుకుందాం. ఇదైతే దీనికి సైడ్న జాయింట్స్ పడుతున్నాయి, ఇవి అటాచ్ చేసేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ ఖర్చుతోటి దీన్ని అటాచ్ చేసేసుకోవాలి. ఇలా రైట్ సైడ్కి ఫోల్డ్ చేసి దీనిపైన ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇలా 4 వైపులా కూడా బ్యాక్ పార్ట్న 2, ఫ్రంట్ పార్ట్న 2 అతుకులు అయితే పడతాయి మనకి. దీన్ని జాయింట్ చేసేసుకోవాలి. మనం ఈ ఎక్స్ట్రాని కట్ చేసేసుకోవాలి. ఇంకో పార్ట్ కూడా అలానే జాయింట్ అయితే చేసేస్తాను. ఇలా అయితే 2 పార్ట్లకి జాయింట్ చేసేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేస్తాను. ఇలా అయితే వేసుకొని లైనింగ్కి ఒరిజినల్ జాయింట్ చేసేసుకోవాలి. ఇలా అయితే జాయింట్ చేసేస్తాను. ఈ ఎక్స్ట్రాని కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రాని అయితే మనం మొత్తం కట్ చేసేసుకున్నాం కదా, ఈ సెంటర్కి ఒక నాట్ పెట్టుకోవాలి. ఇలా సెంటర్కి ఒక నాట్ అయితే పెట్టుకోవాలి. మనం ఇలా పెట్టుకొని ఇక్కడ ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి. మనకి సెంటర్ తెలియడం కోసం ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ చివరి కూడా ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇలానే ఇంకో రెండో పార్ట్ కూడా జాయింట్ చేసేసుకోవాలి. బాడీ పార్ట్స్ 2 అయితే మనం ఇలా జాయింట్ చేసేసుకున్నాము లైనింగ్కి ఒరిజినల్కి. ఇప్పుడు నెక్ అయితే జాయింట్ చేసుకుందాం. ఇలా రైట్ సైడ్కి పైకి పెట్టుకొని లైనింగ్ లోపలికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ పేపర్ స్టిప్ అయితే మనం ఇలా పెట్టుకున్నాం కదా, ఇక్కడైతే బాడీ పార్ట్కి మనం ఇక్కడ సెంటర్ పాయింట్ చేసుకొని ఒక టక్స్ ఇచ్చుకున్నాము. ఈ నెక్ పీస్కి కూడా టక్స్ ఇచ్చుకున్నాము. ఇవి 2 ఇలాగా సెంటర్కి రావాలి, ఒకవైపుకే రావాలి. ఇక్కడ కూడా ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఈ పిన్స్ ఇలా సెంటర్లో పెట్టేసుకోవాలి మనకు కదలకుండా ఉండడం కోసం. ఇలా పిన్లు అయితే ఇవి కదలకుండా ఉండడం కోసం నెక్ పీసు ఇలా పెట్టేసుకోవాలి సెంటర్కి. ఈ సైడ్ని కూడా అలానే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఈ పార్ట్ దగ్గర నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడికి పేపర్ స్టిప్ ఉంది కదా, దీనిపైన స్టిచ్చింగ్ పడకూడదు, దాని లోపలికి రావాలి. ఈ క్లాత్ పైన నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. మనం ఇలా అయితే నెక్ని మనం స్టిచ్ వేసేసుకోవాలి. వేసుకొని ఈ ఎక్స్ట్రాని లోపల నుంచి ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని కట్ చేసేసుకోవాలి. అర్థమైంది కదండి. ఇలా కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ కట్స్ ఇచ్చుకోవాలి. ఈ లోపల నుంచి ఇలా కట్స్ ఇచ్చుకోవాలి.
ఇలా అయితే కట్స్ ఇచ్చుకొని దీన్ని లోపలికి ఫోల్డ్ చేసేయాలి. ఇలా ఫోల్డ్ చేసేసి దీనిపైన నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇదిగోండి, నెక్ అయితే మనకి ఇలా రెడీ అయింది. ఇప్పుడు వెనక వైపు మనం సెకండ్ స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు, లేదంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు. పైకి రెండో కుట్టు కనిపించకుండా ఉంటుంది మనకి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా వస్తుంది పేపర్ స్ట్రిప్ అయితే వేసుకుంటే మనకి. దీనిపైన అయితే నేను రెండో స్టిచ్ వేసేస్తున్నాను. సెకండ్ స్టిచ్ కూడా వేసేసాను నేను. ఇప్పుడు దీన్ని రాంగ్ సైడ్కి తిప్పుకొని మనం వెనకాల డాట్స్ అయితే వేసుకోవాలి. 1 ఇంచ్ డాట్ కోసం పెట్టుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, ఖర్చు వదిలేసుకొని ఇలా 2 ఇంచెస్ ఖర్చు వదిలేసుకొని మిగిలిన దాన్ని ఆఫ్ చేసుకోవాలి. మనం 9 ఇంచెస్ వచ్చింది కదా, దీన్ని ఆఫ్ చేసుకొని ఎక్కడో మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ టక్స్ ఇచ్చుకొని ఇలా 5 ఇంచెస్కి ఒక లైన్, ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇటువైపు కూడా ఒక 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇదైతే డాట్ వేసేసుకుందాము. ఈ టక్స్ ఇచ్చుకున్న దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచెస్కి పెట్టుకొని ఈ 5 ఇంచెస్ వరకు ఇలా క్రాస్గా అయితే మనం స్టిచ్ వేసుకోవాలి. దీనిపైనే ఇంకో స్టిచ్ వేసేసుకుందాం. ఇటువైపును కూడా ఒక డాట్ వేసేసుకుందాం. ఈ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకో పార్ట్ని కూడా మనం ఇలానే రెడీ చేసుకోవాలి. చూడండి, రెండు కూడా మనం ఇలా స్టిచ్ చేసేసుకున్నాము. ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఉంటుంది కదా, హాఫ్ ఇంచ్ వేసుకొని మనం ఇలా అయితే జాయింట్ చేసేసుకోవాలి. షోల్డర్స్ అయితే జాయింట్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకొని హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఇలా రైట్ సైడ్ అయితే పైకి పెట్టుకొని ఈ లైనింగ్ తీసుకొని ఇలా వేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ వేసుకోవాలి. ఇలా అయితే స్టిచ్ వేసుకున్నాక ఇంకో హ్యాండ్ కూడా ఇలానే వేసుకోవాలి. రైట్ సైడ్కి పెట్టుకొని ఇటు చూడండి, ఇప్పుడు ఈ లోతు తీసుకున్నది నా వైపుకు ఉంది కదా, దీనికి ఆపోజిట్లో లోతు తీసుకున్నది ఇటువైపుకి రావాలి. ఇలాగా ఇది చూసుకొని వేసుకోవాలి, లేదంటే హ్యాండ్స్ మనకి తేడా వస్తాయి. ఇది ఇలా వేసుకోవాలి. ఇది కూడా హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ వేసేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా కట్ చేసేసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మనం ఇలా అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు లైనింగ్ని ఒరిజినల్కి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయాలి. చేసేసి దీనిపైన నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకొని ఈ లైనింగ్కి మొత్తం అటాచ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇక్కడి నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకున్నాం కదా, ఈ కార్నర్లో దీనికి ఒక పాదం ఖర్చుతోటి ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి. ఇలాగే ఇంకో హ్యాండ్ కూడా మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. 2 హ్యాండ్స్ అయితే జాయింట్ చేసేసుకున్నాము, లైనింగ్ ఒరిజినల్. ఇప్పుడు బాడీ పార్ట్కి హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం. ఈ బాడీ పార్ట్ తీసుకొని ఇలాగా బ్యాక్ ఎటువైపు వచ్చిందో చూసుకోవాలి. ఈ టక్స్ ఇచ్చుకున్నది అయితే ఫ్రంట్ కదా, ఈ షోల్డర్ని బ్యాక్ వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని అయితే పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, ఇదైతే ఫ్రంట్ వైపు. హ్యాండ్ కూడా మనం లోతు తీసుకున్నది తీసుకోవాలి. ఫస్ట్ ఈ హ్యాండ్ పొడుగు వచ్చింది అయితే షోల్డర్ దగ్గరికి సెంటర్లో పెట్టుకోవాలి కరెక్ట్గా. ఇలా పెట్టుకొని హ్యాండ్ అయితే ఇలాగా దీనికి బాడీ పార్ట్కి ఇలా సెట్ చేసుకుంటూ హాఫ్ ఇంచు మార్జిన్ తోటి స్టిచ్ వేసుకోవాలి.
ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నామండి. ఇంకా రెండో స్టిచ్ కూడా దీనిపైనే వేసుకుందాం. ఒక వైపున అయితే స్టిచ్ వేసేసుకున్నాం, హ్యాండ్ జాయింట్ చేసుకున్నాము. ఇంకో వైపున కూడా ఇదైతే ఎలా చేసుకున్నామో అలాగే చేసేసుకోవాలి. అది కూడా నేను జాయింట్ చేసేస్తాను. హ్యాండ్స్ అయితే జాయింట్ చేసేసానండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ బాడీకి బాటమ్ పార్ట్ని అయితే జాయింట్ చేసుకోవాలి. మనం అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బాటమ్ పార్ట్ని అయితే హ్యాండ్స్ ఈ బాడీకి జాయింట్ చేసుకోవాలి. మనం ఇలా సెంటర్లో మనం ఒక టక్స్ అయితే ఇచ్చుకున్నాం కదా, దీనికి కూడా ఇవి బ్యాక్ ఫ్రంట్ రెండు పార్ట్లు అయితే మనం కట్ చేసాము. ఇలా సెంటర్ చేసుకొని దీనికి కూడా టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా సెంటర్లో తీసుకొని ఈ సెంటర్ పాయింట్కి వచ్చేలాగా మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మనకి ఇలా అయితే సింపుల్గా తెలిసిపోతుంది కరెక్ట్గా వస్తుందా లేదా అని. మనం అయితే 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, అది ఇక్కడ వరకు ఒక మార్జిన్ చేసుకోవాలి. ఇక్కడ వరకు అయితే చేసుకొని దీన్ని ఇక్కడ వరకు ప్లెయిన్గా స్టిచ్ వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ తోటి స్టిచ్ వేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ వరకు ప్లెయిన్ వేసుకోవాలి కదా, ఇక్కడ వరకు వేసుకొని ఇక్కడి నుంచి కొంచెం చిన్నగా మనం అయితే ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. చూడండి, ఇప్పుడైతే మనకి ఇలాగా కరెక్ట్గా వచ్చింది. ఇలా టక్స్ ఇచ్చుకున్నామంటే ఈ హాఫ్లోనే మనకు తెలుస్తుంది కరెక్ట్గా పెట్టుకుంటున్నామో లేదో అని. లేదంటే చివరి వరకు వచ్చేసేటప్పటికి మనకి మళ్ళీ ఇప్పుకోవాల్సి వస్తుంది. అందుకని ఇలా పెట్టుకోవాలి. ఇంకా 4 ఫోల్డింగ్స్ దీనికి సెంటర్లో కూడా పెట్టుకోవచ్చు, మనకి ఇంకా సింపుల్గా అయిపోద్ది. చూడండి, ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చింది కదా. ఇక్కడ నుంచి మిగిలింది కూడా మనం స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి, ఇలా అయితే వేసేసాను. నేను బాటమ్ పార్ట్కి అయితే లైనింగ్ వేయట్లేదు, ఓన్లీ బాడీ పార్ట్కే వేసుకున్నాను. ఇదిగో ఇలా అయితే ఫ్రిల్స్ పెట్టేసుకున్నాం కదా, కరెక్ట్గా వచ్చింది. ఇటు 2 ఇంచు ఇటు 2 ఇంచు కట్ చేసుకుని వెళ్ళిపోగా మనకి ఫ్రాక్ అయితే ఇలా వస్తుంది. దీనిపైన ఇంకో స్టిచ్ అయితే వేసేసుకుందాం. ఇంకో స్టిచ్ అయితే వేసేసుకున్నాను. ఇటువైపు పార్ట్కి కూడా దీన్ని ఇలాగే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా అయితే మొత్తం జాయింట్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు సైడ్ జాయింట్లు చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ లూజ్ అయితే ఎంత ఉందని చెప్పాను, 12 ఉంది. దాంట్లో సగం 6 ఇంచులకి మనం మార్కింగ్ చేసుకోవాలి. రఫ్ లాక్కోవాలి. ఇప్పుడు చంక రౌండ్ అయితే మనకి 8 ఉందని చెప్పాను కదా, ఈ 8కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా అయితే 8 దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇలా అయితే స్టిచ్ వేసుకొని ఇక్కడ నడుము లూజ్ మనకి 32, 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం పెట్టుకున్నాము. ఈ 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడికి స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా 1 ఇంచ్ వరకు తీసుకొచ్చి ఇలా మొత్తం స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా అయితే స్టిచ్ వేసేసుకున్నాం కదా, ఇక్కడ రెండో స్టిచ్ కూడా వేసేసుకోవాలి. ఇటువైపు కూడా సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. జాయింట్స్ అయితే చేసేసాం మనం. ఇప్పుడు దీన్ని ఒక 1 ఇంచ్ మార్జిన్ తోటి కింద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఒక 1 ఇంచ్కి ఫోల్డ్ అవుతుంది మనకి. ఈ కార్నర్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. అయిపోయిందండి, ఫ్రాక్ అయితే మనకి రెడీ అయిపోయింది. మీకు ఇప్పుడు చూపిస్తాను మొత్తం స్టిచ్ వేసింది ఎలాగో. చూడండి, బాడీ పార్ట్ ఇక్కడైతే ఫ్రిల్స్ పెట్టుకున్నాము. ఫ్రాక్ మొత్తం మనకి అయిపోయింది. నేను ఫుల్ పిక్ అయితే మీకు పెడతాను. నేను ఇదిగోండి, ఫ్రాక్ అయితే ఇలా స్టిచ్ చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా ఇందులో డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసి అడగండి, చెప్తాను.